ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత మత్స్యకారుల చిరకాల స్వప్నం నెరవేరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో మత్స్యకారులకు చరిత్రాత్మక విజయం లభించింది. గత కొంతకాలంగా తమ జీవనోపాధిపై సాగుతున్న పోరాటంలో మత్స్యకారుల పక్షాన నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుదల నేడు ఫలించింది. జువలదీని వంటి కీలక షిప్పింగ్ హార్బర్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా సముద్ర వనరులపై వేటగాళ్లకే సర్వహక్కులు ఉండాలని జగన్ చేస్తున్న పోరాటానికి న్యాయస్థానం సానుకూల తీర్పునిచ్చింది. ఈ పరిణామంపై సీనియర్ న్యాయవాది పొన్నవాల సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రాంగణం నుంచే లైవ్ ద్వారా స్పందిస్తూ మత్స్యకారుల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఇది కేవలం ఒక వర్గానికి జరిగిన న్యాయం మాత్రమే కాదని, వేల కిలోమీటర్ల తీర ప్రాంతంలో కలిగిన ఆంధ్ర రాష్ట్ర నీలి విప్లవానికి దక్కిన ఘన విజయం అని ఆయన అభివర్ణించారు. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు మత్స్యకారుల సమాజానికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 10 షిప్పింగ్ హార్బర్లు, 6 షిప్ ల్యాండింగ్ సెంటర్లు కేవలం మత్స్యకారుల సొత్తు మాత్రమేనని, ప్రైవేట్ శక్తులకు జోక్యం అందులో ఉండకూడదని జగన్ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాలను కోర్టు సమర్థించింది. జగన్ గారు గతంలోనే మత్స్యకారుల కష్టం తెలిసిన నేతగా వారి సంక్షేమం కోసం వేలాది కోట్లు వేచించి మౌలిక వసతులు కల్పించారు. నేడు అవే హార్బర్లను ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్న ప్రస్తుత పాలకులు వైఖరిని న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. పొన్నవాల సుధాకర్ రెడ్డి గారు లైవ్ ప్రసంగంలో మాట్లాడుతూ, జగన్ గారు మత్స్యకారులకు ఇచ్చిన మాట ప్రకారం న్యాయ పోరాటంలో అడుగడుగున వెన్నంట నిలిచారని, అందుకే ఈ విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. హార్బర్లు కేవలం వాణిజ్య స్థావరాలు కావని, అవి లక్షలాది మంది మత్స్యకారుల ఆత్మాభిమానానికి నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు. ఈ తీర్పుతో సముద్రం మీద వేట సాగించే హక్కు కేవలం స్థానిక మత్స్యకారులకే ఉంటుందని బయట వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థల పెత్తనం సాగదని స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మత్స్యకారుల భరోసా వంటి పథకాలు వారికి ఆర్థిక అండనిస్తే, ఈ న్యాయ పోరాటం వారికి సామాజిక భద్రతను కల్పించింది. ఢిల్లీ వేదికగా పొన్నవాల సుధాకర్ రెడ్డి గారు వినిపించిన బలమైన న్యాయవాదనలు మత్స్యకారుల జీవన హక్కులను కాపాడడంలో కీలక పాత్ర పోషించాయి. జువలదీని హార్బర్ను ప్రైవేట్ రక్షణ సంస్థలకు అప్పగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మత్స్యకారుల తరపున గళం విప్పడం వల్లే నేడు అత్యున్నత న్యాయస్థానం ఈ విప్లవాత్మక నిర్ణయం వెలువరించింది. ఇది నిజంగా మత్స్యకారుల పాలిట పండగ రోజని చెప్పవచ్చు. మత్స్యకారుల జీవితంలో వెలుగును నింపేందుకు జగన్ గారు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఈ తీర్పు ద్వారా మరోసారి రుజువైంది. వేట నిషేధం కాలంలో ఇచ్చే సాయం నుంచి హార్బర్ల యాజమాన్యం హక్కులు వరకు ప్రతి విషయంలోనూ మత్స్యకారులకే ప్రథమ ప్రాధాన్యత ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పొన్నవాల సుధాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు నుండి లైవ్లో మాట్లాడుతూ ఈ విజయాన్ని తీర ప్రాంత ప్రజలందరికీ అంకితం చేశారు. కుట్రలతో మత్స్యకారులు పొట్టకొట్టాలని చూసే వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక లాంటిదని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఏ హార్బర్ ప్రైవేట్ వ్యక్తులకు పరం కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో మత్స్యకారులకే సేవలు అందిస్తుందని ఈ తీర్పు భరోసా ఇస్తుంది. జగన్ గారి దూరదృష్టి, ఆయన వెనుకున్న న్యాయ నిపుణులు శ్రమ వేరేసి ఆంధ్రప్రదేశ్ మత్స్యకార చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. మత్స్యకారుల హక్కుల కోసం సాగించిన ఈ ధర్మ పోరాటం చివరకు ప్రజాస్వామ్యబద్ధంగా విజయం సాధించి వారి జీవితంలో స్థిరత్వాన్ని చేరుకుంది.